అప్పుడు రమ్మను అన్నది ఏడుంది కొడంగా లేడుంది అన్నది కరెక్ట్ షెర్లు ఉంది కదా అది గులోడు మన ముందు మొగడది అది మొగడైతే అది గులో కొట్టినాక ఇక్కడ రమ్మను అది గులో కొట్టినాక ఇక్కడ రమ్మను అది మొగడైతే రమ్మను అది మొగడైతే అది గులో కొట్టినాక ఇక్కడ రమ్మను అన్న మా ఈ కుర్రం కాదు ఏ ఊరైనా సరే అది గులో కొట్టి రమ్మను టాక్సీ కట్టినాము టాక్సీ అన్ని ఉన్నాయి ఎవరి జాగా ఇది సరే కబ్జా పెట్టుకున్నాం కదా కబ్జా పెట్టిన టాక్సీ ఎందుకు కట్టుకున్నావు నువ్వు ఎందుకు కట్టుకున్నావు టాక్సీ మాకు పట్టా భూమి ఎందుకు ఇచ్చినావు నువ్వు సరే నీ అన్నములు ఉన్నాయి కదా నీ అన్నది కూడా కొట్టాడు వరంగల్ అన్నది కూడా ఒకటి అంటే సరే కదా నీ పర్మిషన్ ఇచ్చినావు నువ్వు ఎట్లిచ్చినావు పర్మిషన్ అన్న మేము ఏడుకోవాలని అడిగినాం మన ఏడుకోవాలని మేము అడిగినాం అంటే ఇప్పుడు కాల్ చేపిస్తున్నారు అది ఎంత చేపిస్తా అన్న ఏమో తింటే ఊరుతారు అడిగి అమ్మను ఇక్కడికి వచ్చి మనం లంచ్ అడుకుని మా ఉన్నాయి అన్ని బందోబస్తు ఉన్నాయి బందోబస్తు బందోబస్తు పెడతాం అన్ని ట్యాక్సీ కట్టినాం అన్ని కట్టినాం మేము ఎన్ని సంవత్సరాల నుంచి మా తాతల నుంచి ఉన్నాయన్న మా తాత ముత్తాతల నుంచి ఉన్నాయి కొత్తగా కాదు ఇది ఇప్పుడు ఇల్లు కట్టి మేము దగ్గర 15-18 సంవత్సరాలు అవుతుంది మా ఇల్లు కట్టి మరి అప్పటి నుంచి ఎవరు రాలేదండి సరే మేము కట్టేప్పుడు దీనికి ట్యాక్సీ కడుతున్నాం పంట ఇంటికి ట్యాక్సీ కట్టినాం మా ట్యాక్సీ కట్టినప్పుడు ట్యాక్సీ ఎందుకు తీసుకున్నావు సరే గవర్నమెంట్ లో ఉంది కదా ట్యాక్సీ ఎందుకు తీసుకున్నావు నువ్వు తీసుకోదు తీసుకోదు గత ప్రభుత్వం ఇబ్బంది ఏ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి అన్న ఈడు పెట్టిండు ఈడు పెట్టినంత ప్రభుత్వం ఏడు పెట్టాడు ఏ లంచాలకి వెళ్ళాడు ఈ లంచాలకే పెడుతున్నాడు మొత్తం చేసింది ఈడు ముద్దలు తమ్ముడు ఇప్పుడు రమ్మని ఇవన్నీ ముఖాన్ని కొడతాం మా తప్పు ఉంటే తీసుకొని జైల్లో పెడతా పెడతా పెట్టమను మరి గంత ఇబ్బంది పెడితే ఎట్లానే ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా పెడుతున్నాం మనని టార్చరు ఎందుకు మేము బతకొద్దా మేము బతకొద్దు సావాలా అని దమ్ము ఉంటే రావాలన్నా ఆడు కానీ ఎవరు కానీ ఇక్కడికి కావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడమని మేము అన్ని చూపెడతాం మేము ట్యాక్స్ కట్టి అన్ని చూపెడతాం పట్ట భూములు అన్ని చూపెడతాం పట్ట భూములు ఉన్నాక కూడా ఇబ్బంది పెడతాం అవన్నా ఇగో ఇదేంటన్నా పాస్బుక్ మాకు పాస్బుక్ లేకన్నా ఇగో సర్వే నెంబర్ పాస్బుక్ అన్ని ఎందుకు పేదోళ్ళని ఇబ్బంది పెడితే ఏం వస్తుంది అయ్యా ఆయనకి తెలవాలన్నా ఏం వస్తుందో మా హస్బెండ్ కి ప్లాంట్ ఇక్కడనే ఉంది ఇప్పుడు ప్లాంట్ అన్ని బయట తీసి పడేసినారు నాకు 6 months బేబీ ఉంది ఇప్పుడు ఎట్లా అర్థం అవ్వట్లే మాకు ఇంకేం వచ్చేదే ప్లాంట్ మీద ఇప్పుడు ప్లాంట్ తీసి బయట పడితే మేము ఎట్లా బతకాలి అంటే ఇప్పుడు ఈ ప్లాంట్ పోతుంది ఇల్లు పోతున్నాయి మరి ఏడవై బతుకుతారు మీకు జీవనాధారం ఎట్లా అర్థం అవట్లేదు మా హస్బెండ్ చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారు వాళ్ళు ముగ్గురు ఉంటున్నారు అసలు హెల్త్ బాగుండదు మా మామయ్యకి డయాలసిస్ పేషెంట్ ఆయనకు 2 కిడ్నీలు బాగాలేవు మా అత్తమ్మకి రక్త కణాలు తక్కువ ఉంటాయి ఇప్పుడు అమ్మకి హార్ట్ వీక్ ఉంది ఏమన్నా అయితే ఇప్పుడు ఓవర్ దానికి రెస్పాన్సిబిలిటీ మీ పాప చిన్న పాప 6 months బేబీ ఇప్పుడు అమ్మని వేసుకొని ఇక్కడ పోవాలి మేము పైగా ఏమో ముఖ్యమంత్రి పేదల ప్రభుత్వం అంటారు కేసీఆర్ ఉన్నప్పుడన్నా బాగుండే రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మొత్తం హైడ్రా వల్ల మొత్తం అందరు లాస్ అవుతున్నారు
అప్పుడు సేమ్ ఏమన్నా మీ జోలికి వచ్చిన అసలు నా వల్ల ఏ ప్రాబ్లమే లేకుండా వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రీజన్ వల్ల ఏదో ఒకటి అందరికి ఇప్పుడు ఎవరికైనా వీక్ ఉంటారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు, ఏమైనా అయితే ఏమైనా రెస్పాన్సిబిలిటీ అని వచ్చి ఏమైనా వేస్తాడా మాకు? ఇప్పుడు మాకు ఇన్కమ్ వచ్చేదే ప్లాంట్ మీద, ఇప్పుడు మేము ఎక్కడ ఎట్లా బతకాలి? అన్ని తీసి బయట పడేస్తున్నారు. ప్లాంట్ ఉండడానికి ఇల్లు కూడా లేకుండా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ వెళ్ళి ఉండాలి మేము, 6 months బేబీని వేసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఏమన్నా గట్లనే గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయము అది ఇది ఏమన్నా మాట్లాడుతున్నారా? కనీసం మాకు సాయం ఏం అవసరం లేదు, మాకు ఉన్న ఇల్లు ఒక్కటి వదిలేసే చాలు, మాకు ఏం అవసరం కూడా లేదు. మీకు వదిలేస్తే సరిపోతుంది. మరి ఇంతనేమా రంగనాథ్ అంతనే ఉన్నాడు, లేరు అసలు. ఈ ప్రభుత్వం బేకార్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి లంగాగాడ అయితే వానికి గెలిచినప్పుడు మెయిన్ బిల్డర్స్ పైసలు ఇవ్వలేరు, అందుకే ఐటన్న పేరు ఒక తీసుకొచ్చిండు. బిల్డర్స్ ఫస్ట్ పైసలు ఇచ్చి ఉంటే వాని దగ్గర కలిసి ఉంటే ఇవన్నీ ఉండకపోతుండే, కాబట్టి వానికి ఒకటి పైసలు ఇవ్వలేడు. ఫస్ట్ వాళ్ళు అది సీఎం అంటే కూడా దేకలేరు రేవంత్ రెడ్డిని. వానికి ఫస్ట్ బిల్డర్స్ లోకల్ లీడర్స్ అందరు కలిసి ఇచ్చి ఉంటే ఇవన్నీ ఉండకపోతుండే, ఈ ప్రాబ్లమే ఉండకపోతుండే. వాని టార్గెట్ ఏంది? ఐటన్ పేరు పెట్టుకున్నాడు, 30,000 కోట్ల పాలన చేస్తున్నారు. అవన్నా సీఎం గిట్లనా పాలన? సీఎం పాలన గిట్లనా? వానికి ముడుపులు ముట్టలేవానా? ముడుపులు ముట్టి నుండి ఫస్ట్ సీఎం ని కలిసి మా వాటలకి ఇవి మా గాడల బిల్డర్స్ గానీ ఎన్ఆర్ఎల్ పోయి ఇచ్చి ఉంటే ఇవన్నీ కాకపోతుండే. ఏం ఏమన్నా జరిగిందా? ఏం లేదు. మంచిగా బడ్జెట్ ఇప్పటికిప్పుడే లైఫ్ లో అందరు పోర్లు చాలా మంది సీఎం అంతా లంగ సీఎం ఇవ్వలేడనా? సీఎం అంతా లంగ సీఎం ఇవ్వలేడు. ఎవరు నాడు చెప్తారు గింత పోరు, నా కొడుకు నాడు చెప్తాను, నా కొడుకు గింత 3 సంవత్సరాలు ఇస్తాడు. పెద్ద బేకర్ సీఎం ఆయన. అసలు ఆయన పాలన తెలుసు బెటర్. నా కేసీఆర్ 100 రూపాయలు కేసీఆర్ బెటర్. నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి కొంచెం మానసికంగా ఏమన్నా బ్రెయిన్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. ఏం చేయాలి, పాలన ఎలా చేయాలి అర్థమైతలే. కాబట్టి కొంచెం ఆయన ఎరగడ హాస్పిటల్ వేసి ట్రీట్మెంట్ చేపిస్తే కొంచెం సెట్ అయితే ఉండొచ్చు పోలీస్ సీఎం రేవంత్. ఎందుకంటే కరెక్ట్ గా పాలన చేస్తే కేసీఆర్ వేసిండు. ఎవరికైనా అర్థమైందా? పేదలకు ఎవరికైనా అయిందా? కాలేగా. అందుకే నాకు మానసికంగా కొంచెం సీఎం రేవంత్ రెడ్డికి హాస్పిటల్ చూపించాలి. ఇంకొక 5 ఏళ్ళు కూడా నా టర్మ్ అంటాడు. 5 ఏళ్ళ నెక్స్ట్ ఒక ఓటు వేస్తా చూడనా నేనైతే మూతి మీసం కోరు కూడా పో. సీఎం రేవంత్ మళ్ళీ సీఎం రెడ్డి గెలిచినప్పుడు చూద్దాం పో. మళ్ళా ఆయన పిల్లలు తరం ఉసురు ముట్టి మొత్తం నాశనం అవుతాడన్న సీఎం రెడ్డి కుటుంబమే. 6 మంది 5 మంది అన్నములుగా మొత్తం నాశనం అయిపోతాడు. పాపం ఎట్లా టెన్షన్ కి ఉంటాడు, ఆయన చచ్చిపోతాడు. ఆయనతో మేము ఉండాలమ్మా, ఏమన్నా మేము గరీబ్ వాళ్ళమన్నా? మా లాంటి వాళ్ళని పట్టుకుంటే ఏమొస్తానా మీకు? పెద్ద వాళ్ళని పట్టుకొని కొట్లాడు మీరు. మళ్ళీ ఏడిపోస్తానా? మా పిల్లలు గిత్త పిల్లలు ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడ బతికినామన్నా. దొంగలు మా మీద ఎంత మందికి మేము భయపడకుండా ఉన్నామన్నా ఇక్కడ మేము. మా మీద ఎందుకు పడుతున్నా మీరు? మీకు వేరే ఏం దొరుకుతలేవా అన్న? ఇండ్లు కూల కొడితే ఏమొస్తుందన్న మీకు? అయినా కానీ ఎక్కడ పోవాలి మేము ఇప్పుడు? చెప్పు, సడన్ గా పొమ్మంటే ఎక్కడ పోవాలి మేము? చెప్పుడు పిల్లల్ని వేసుకొని ఎక్కడ పోవాలి మేము? మేము ఉన్నోళ్ళం కాదు కదా, పోయి బయట బతుకుదాం అన్నికైనా కానీ. గరీబ్ వాళ్ళము. మా ఆయన డయాలసిస్ పేషెంట్, ఈ టెన్షన్ చచ్చిపోతే నేను ఏం కావాలి మళ్ళీ ఇప్పుడు? మా ఆయన టెన్షన్ చచ్చిపోతే ఇప్పుడు తెలిసినప్పటి నుంచి లేస్తలేడు. మళ్ళీ నేను ఏం కావాలి? నాకు గత ఏం కావాలి? ఆయనకేమైనా అయితే నేను బతుకుతానా? నాకు మా ఆరోగ్యం బాగుండదు. ఎందుకు ఇట్లా చేసారు? పేదోళ్ళని ఎందుకు ఇట్లా పేదోళ్ళని ఇబ్బంది పెడతారు వీళ్ళు? ముఖ్యమంత్రి ఏం మంచిగా లేదన్న మాకైతే. ఎవరికి వేస్తుండే ఆయన, వాళ్ళ ఊరి దిక్కు చేసుకుంటుండు, మాకేం చేస్తలేడు ఆయన. కేసీఆర్ మంచిగా ఉండే, కేసీఆర్ మంచిగా చేసిండు. మాకు ఈ బతుకు తెరువు లేదు. ఇప్పుడు నా పిల్లగాడు ఆగమైపోయి, నా కొడుకు ఏం పని లేక ప్లాంట్ పెట్టించిన ప్లాంట్ తీసి బయట పెట్టి నా కొడుకు ఎట్లా బతకాలి ఇప్పుడు? ఆయన పెళ్ళ పిల్లలు ఎట్లా పోషించుకోవాలాడు? ఇప్పుడు ఎట్లా వేసాడా చెప్పు? సడన్ తీసి బయట పడేసిరు, వాడు ఎట్లా బతుకుతాడు చెప్పు? ఎట్లా ఇప్పుడు సడన్ మేము ఎక్కడ పోవాలి? వచ్చే షాపులన్నీ వాయి పడుకునికి తీసేసిర్రు. వాడు రోడ్డు మీద వాడు నా కొడుకు, వాడు ఎట్లా బతుకుతాడు? ఇట్లాంటి పరిస్థితులు ఇట్లా వస్తా అనుకోలేము అసలు. కొడుకుని రోడ్డు ఉన్న పడేసిర్రు, మమ్మల్ని రోడ్డున పడేసిర్రు. మొత్తం ప్రజాపాలన అంటారు. ఏం ప్రజాపాలన? మనుషులను చంపేస్తున్నారు, ప్రజాపాలన పాలించలేరు, ప్రజల్ని చంపేస్తున్నారు. మహిళల ప్రభుత్వం ఎక్కడ మహిళలు ఏం కథ? ఎట్లా పెడుతున్నారు? మహిళలు తీసి బొందులో పెడుతున్నారు, తీసి
మహిళల కోసం విలువిస్తున్నా కనీసం మహిళల ముఖం చూసి ఆపుతారు కదన్నా. మహిళలకు ఇంకా నువ్వు ఏడ విలువిస్తున్నావు? ఒక పేషెంట్లను చూసలేవు, మహిళలను చూసలేవు, ఏం చూస్తున్నావు నువ్వు చెప్పు? ఆరోగ్యం బాగాలేదన్నా. ఇప్పుడు ఆయనకి ఏమైతే నాకు తెలుసలేదు. తెలుసా టెన్షన్ కి చెప్పు. మళ్ళీ ఎవరు వస్తారు? నా భర్తకి ఎవరు హామీ ఇస్తారు? అయ్యింది మళ్ళీ వచ్చి ఆరోగ్యం బాగాలేని ఆయన ఎక్కడ తీసుకోవాలి నేను? ఇప్పుడు ఆయనకు బీపీ ఎక్కువైతుంది, డయాలసిస్ పేషెంట్ కదా, బీపీ ఎక్కువైతే సడన్ ఇప్పుడు ఆయనకి. నా కొడుకు ఒక దిక్కు, నేను ఒక ఎక్కడెక్కడే పోవాలి మేము చెప్పండి. మళ్ళా చిన్న చిన్న పిల్లలు, మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు పెట్టుకున్నాం. మన చుట్టుముట్టు అడవి, ఇదంతా అడవిలో ఉన్నాం మేము. ఈ రోజు వచ్చి మేము పిల్లలు పెద్దగా అన్న సమయంలో మీరు వచ్చి ఎలగొడితే మేము ఎక్కడ పోవాలి? సడన్గా పొమ్మంటే ఎక్కడ పోవాలి చెప్పుడు? కోడళ్ళు పిల్లలు ఉన్నారు. నేను ఎక్కడ చిన్న మన్మరాలు ఉంది నాకు, 6 నెలల పిల్లని ఎత్తుకొని ఎక్కడ పోవాలి? నేను ఇసుపెట్టి పోవాలి. ఇప్పుడు ఆ పిల్లని తీసుకొని ఎక్కడ పోవాలి మేము? 6 నెలల పాప ఉంది. 6 నెలలకి చూస్తలే. 6 నెలల పాపను ఎత్తుకొని ఎక్కడ పోవాలి మేము? రోడ్డు మీకు వచ్చి మా పిల్ల ఎండకు ఎట్లా ఏడుస్తుంది చూసిరా? ఆ పిల్ల తట్టుకుంటదా ఎండకు? 6 నెలల పిల్లను ఎలగొట్టురు, సామాధించి బయట పెట్టురు అంటారు. 6 నెలల పిల్ల ఎండకు అట్లా ఎంత ఆయపాయ చేస్తుంది. మహేశ్వరి అండి నా పేరు. 6 మంత్స్ అయిందండి. 6 మంత్స్ అయింది. అపార్ట్మెంట్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు, అన్ని గ్యాదరింగ్స్ అవన్నీ బాగానే జరుగుతాయి. సడన్గా ఇవాళ వచ్చారు. మాకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేదు. మాకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా బాగుండేదేమో. ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నప్పుడు మరి పర్మిషన్స్ కూడా ఇవ్వద్దు. గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చింది, కట్టేటోళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, గవర్నమెంట్ బాగానే ఉంది, కూల్చే వాళ్ళు బాగానే ఉన్నారు. మేము ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా రావాల్సి వస్తుంది రోడ్డు మీదకి. మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఫైనల్గా హైదరాబాద్కి ఓనర్స్కి బిల్డర్స్కే కాకుండా ఎవరైతే ఉంటున్నారో రెసిడెంట్స్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మాలాంటి రెంటర్స్కి కూడా ఇలా పెద్ద పెద్ద నోటీసులు పెట్టండి. ఇన్ని రోజుల్లో ఇది కూల్చబోతున్నాము, బీ అవేర్, మీ అరేంజ్మెంట్స్ మీరు చేసుకోండి అని చెప్పండి. మాకేమి పెద్ద పెద్ద చెప్పనవసరం లేదు. జస్ట్ ఇక్కడ చిన్న చిన్న నోటీసులు పెట్టినా మేము చూసుకుంటాం. మీరు ఏదో మాటలలో చెప్పేస్తే సరిపోదు కదా. బిల్డర్స్కి చెప్తే మాకెట్లా తెలుస్తుంది? వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఓనర్స్, మేము ఇక్కడ రెంటర్స్ మాత్రమే. ఓనర్స్ అయి ఉంటేనన్నా మేము ఏమైనా చేసుకునే వాళ్ళము. ఇప్పుడు సడన్గా వచ్చేసి మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయిందండి. నో పవర్ కట్, ఛార్జింగ్స్ లేవు. ఎవరినైనా కాంటాక్ట్ అవుదామంటే మా రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి సరిపోయింది ఇక్కడ. ఓకే, గవర్నమెంట్ చట్టం తన పని తాను చేసుకుంటుంది అంటే ఓకే అండి. చట్టం తన పని తాను చేసుకోవాలి. ఇల్లీగల్గా ఎవరు ఏం చేసినా లీగల్గా మనం ప్రొసీడ్ అవ్వాల్సిందే. బట్ నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఉంటారు మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి. ఒక 10 days, 15 days, ఒక 1 week, ఒక 2 days ముందు ఇన్ఫార్మ్ చేసినా మా అరేంజ్మెంట్స్ మేము చేసుకునే వాళ్ళం. దట్స్ ఇట్. లేదండి, వచ్చారు, హైదరాబాద్లో వచ్చారు. మార్నింగ్ 7కి వచ్చారు. ఇట్లా మీరు అందరూ ఖాళీ చెయ్యాలి అన్నారు. మీ అరేంజ్మెంట్ మీరు చేసుకోండి అన్నారు. మేము లోపల ఉన్నా వాళ్ళు డోర్స్ నాక్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళు ఏం దౌర్జన్యంగా వచ్చి అప్పటికప్పుడే అంటే ఈరోజే జరిగింది అది. మాకు అప్పటికప్పుడే వచ్చారు, చెప్పారు, మా అరేంజ్మెంట్స్ మేము చేసుకుంటున్నాము. వచ్చి రిక్వెస్ట్ చేసామండి, కింద వచ్చి రిక్వెస్ట్ చేసాము, వినట్లేదు వాళ్ళు. 1 వరకు అయితే డెడ్ లైన్ ఇచ్చారు. 1 కూడా అయిపోయి ఉంటుంది. పవర్ కట్ అయిపోవడం వల్ల మొబైల్స్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ని కాంటాక్ట్ అవ్వాలన్నా మాకు మొబైల్స్ కావాలి. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలన్నా మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మాకు ఇప్పుడు మొబైలే. ఛార్జింగ్స్ లేవు ఇంట్లో. అది పరిస్థితి. చెప్పారు హైదరాబాద్లో టైం ఇచ్చారు. బట్ ఇదే ఇవాళ ఏదైతే టైం ఇస్తున్నారో అదొక 2 days ముందు మాకు తెలియదండి. ఏదో అరేంజ్మెంట్స్ చేసుకునే వాళ్ళం. మాకు ఇచ్చుంటే అయిపోయేది అంతే. చెప్పారు వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. చేస్తారండి, ఎంతమంది కానీ హెల్ప్ చేస్తారు. ఈ హడావిడిలో చూస్తున్నారు కదా, అడుక్కోవాల్సి వస్తుంది అందరినీ. ప్యాకర్స్ అండ్ మూవర్స్ని కూడా వాళ్ళు తెగ డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది. కొన్ని సామాన్లు ఇంకా తప్పని పరిస్థితుల్లో ఏం చేస్తాం, వదిలేసుకుంటున్నాం. కొన్ని సామాన్లు ఆల్రెడీ అటు సైడ్ నుంచి జేసీబీ వేసారు, కూలిపోయినాయి. 2-3 ఫ్యాన్లు అవి పోయిన ప్రాణాల కంటే అయితే ఏది ఎక్కువ కాదు కదా. ప్రాణాలతో బయటపడితే చాలరా బాబు, ప్రస్తుతానికి సిచ్యువేషన్ బయటపడ్డామా అని అనుకుంటున్నాము. అంతే. నా రిక్వెస్ట్ ఒక్కటే, ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా అంటే ఫ్లాట్స్లో ఉంటున్న వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఓనర్స్కి చెప్పాము, బిల్డర్స్కి చెప్పామని కాకుండా కొంచెం మాకు కూడా తెలిసేటట్టు ఏమన్నా చెయ్యండి. ఇవాళ రేపు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి చాలా మోడ్స్ ఉన్నాయి, వేస్ ఉన్నాయి. అట్లా చెప్పండి మాకు కూడా. అది నా రిక్వెస్ట్, అంతే. రిక్వెస్ట్ అనుకోండి, మీరు బాధలో చెప్తున్నా అనుకోండి, ఏమైనా అనుకోండి.
అది నా రిక్వెస్ట్ అంతే. ఇక ముందు ఇట్లాంటి ఏమైనా జరిగే ముందు చెప్పండి. మాకైతే ట్రూ నేను చెప్తున్నాను, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉండుంటే మాత్రం ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకునే వాళ్ళం కాదు. చూస్తున్నారు కదా ఇష్టం వచ్చినట్టు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ కూడా దొరకలేదు మాకు. మా రిలేటివ్స్ ఉన్నారు ఇక్కడ బీరంగూడలో, గ్రీన్ మీడోస్ కాలనీలో ఉంటారు. ఇవాళ వీకెండ్ అయింది, ఇంకా నేను వెళ్ళలేదు ఆఫీస్కి, ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ మొత్తం లాక్ ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు లేరు, ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ సామాను అంతే. Jangan